హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే సూర్యాపేటలో చిన్న పని ఉండి చింతల చెరువుకి అయితే వచ్చిన. సూర్యాపేటకు దగ్గరలో మా మాదారం అయితే ఉంటుంది. అయినా సరే నేను ఎన్నడూ రాలే, ఫస్ట్ టైం ఈరోజు చింతల చెరువు చూడడానికి అయితే వచ్చిన. చాలా అంటే చాలా బాగుంది. చాలామంది అనే మాట ఏంటంటే చింతల చెరువు అంటేనే చాలా భయంకరమైన నేరాలు ఘోరాలు జరుగుతాయి, చాలా కష్టం అక్కడికి వెళ్ళటం అని చెప్పేసి చాలామంది అనగా నేను విన్నా. కానీ ఇంత ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. అస్సలు సూపర్గా మంచిగా ఇట్లా వెళ్ళి కాలు చేతులు కడుక్కోవచ్చు. మెట్లున్నాయి, చెరువు, పడవ, అక్కడ ఉన్నాయి పడవలు. ఓ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి పడవలు అన్నమాట. చాలా బాగుంది. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను ఇన్నేళ్ళు అవుతుంది పుట్టి, కానీ ఎన్నడూ కూడా రాలేదు, ఫస్ట్ టైం వచ్చిందనమాట. చింతల చెరువు అంటే నిజంగా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉంది. కొంచెం మైండ్ కానీ ఆరోగ్యం అది మైండ్ ప్రశాంతంగా లేకపోతే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చిన. మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అలా అన్నారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ వాతావరణం ఏమనిపించిందో చేంజ్ మనకైతే తెలియదు, కానీ నాకైతే మంచిగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అవి ఏంటి అంటే ఉదయం పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తారనుకుంటా, మనకు అంతగానో తెలీదు. కానీ వాకింగ్ చేయాలంటే పొద్దున్నే మాత్రం సూపర్గా ఉంటుందండి. రన్నింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, పొద్దున్నే చేసేవాళ్ళు చేస్తారనుకుంటా, నాకైతే తెలీదు. మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఏంటండి వస్తారా? వాకింగ్ చేస్తారా? ఇక్కడ ఫుల్ జనం ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరు కదా, ఇప్పుడు ఎండకని రావట్లేదండి. అవునా? చల్లబడ్డాక చూడండి, అంతే. సండే ఉంటుంది ఇటు. సండే బాగా వస్తారా? బీచ్కి వచ్చినట్టు వస్తారా చాలా మంది? టైం పాస్ చేస్తారు అనమాట మంచిగా. చాలా ఏంటండి, స్కూల్ పిల్లగాళ్ళు అంతా వస్తారు, పెద్దోళ్ళు స్కూల్ పిల్లలు అందరూ వస్తారు. అలా కూడా తిరుగుతారు. పడవ నడుస్తుందా మనకి? మనకు కావాలంటే ఎక్కొచ్చా? ఏమన్నా టికెట్ తీసుకుంటారా? తీసుకుంటారు. పెద్దదానికి ఒక 50 ఉంటుంది, చిన్నది ఒక 100 రూపాయలు ఉంటుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చెప్తుండ అన్న. ఇక్కడైతే పడవ ఉంది. ఇవేంటి వాకింగ్ చేసేయని ఇవన్నీ పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తారనమాట. పిల్లలు పెద్దలు వచ్చేసి వాకింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఏం పర్వాలేదా? ఎవరైనా ఏమన్నా అంటారా? ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడైతే. చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న చెప్పినందుకు. ఓకే, మళ్ళీ చూడాలనిపిస్తే రావచ్చు. అదే చాలా ప్రాబ్లం అవుతుంది, రిస్క్తో కూడుకున్న పని చింతల చెరువు అంటేనని చెప్పి చాలా మంది అనంగా విన్నాం. సద్దల చెరువా చింతల చెరువా? ఓ సారీ, అవునా సద్దల చెరువా? నేను చింతల చెరువు అనుకుంటున్నా. ఓకే, నాకు తెలియదండి, అందుకే. ఓకే అండి. ఏంటండి చింతల చెరువా సద్దల చెరువా? సద్దల చెరువు అంటండి ఫ్రెండ్స్. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం కదా నేను రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. అందుకని నాకు కూడా తెలీదు. ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. భయంగానే ఉంది కొంచెం, డౌట్గా. అన్న మాత్రం చాలా మంచిగా చెప్పిండు, మనకు కావాల్సిన మాటలు అయితే చెప్పిండు. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.